నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల స్కూటర్ల పంపిణీ. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ టౌన్ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిసార్ కు నూతన రైలు. టౌన్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. మొక్కజొన్న రైతుల సమస్యలు, ఖరీఫ్ సాగుకు నీటి విడుదల, ఇరిగేషన్ కాలువల ఆక్రమణలు, రోడ్ల దుస్థితి, పిహెచ్సిల్లో వైద్యుల ఖాళీలు తదితర అంశాలపై వాడి వేడిగా చర్చ. డీటెయిల్స్ చూస్తే, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో 3 చక్రాల స్కూటర్లను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంస్థ చైర్పర్సన్ నారాయణ స్వామి, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల స్కూటర్లను పంపిణీ చేసి లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 6,75,000 వ్యయంతో మొత్తం 54 మంది లబ్ధిదారులకు 3 చక్రాల స్కూటర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చూసుకున్నట్టు యువగలం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు కూడా ఈ వికలాంగులు ప్రతి ప్రాంతంలో కలిసినప్పుడు వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజున ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి ఈరోజు స్కూటీ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూస్తారు మీరందరూ కూడా. ఇప్పుడే ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అండి ప్రతి ప్రాంతంలో ఈ ప్రతిభావంతులు లోకేష్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళని కలపడానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మన పక్కనే ఉన్నటువంటి నారాయణ స్వామి గారు అండి ఒక యాక్టివ్ పార్ట్ తీసుకుని అందరినీ కలిపాడండి. ఆయన కలిపి వాళ్ళ బాల సాధకాలు చెప్పుకునే అవకాశం కల్పించాడు. ఆయన ఈరోజు ఇక్కడ ఆ రోజు సామాన్య వ్యక్తిగా ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి చైర్మన్ గా వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, సందర్భంగా తెలియజేస్తున్నా. అదే మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఈరోజు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల 3 వీలర్ స్కూటీల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి, ఎమ్మెల్సీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని పచ్చొప్పున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువగలం రథసారథి
నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ 3-వీలర్ స్కూటీలు పంపిణీ చేయడం జరిగింది. గత 5 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి విభిన్న ప్రతిభావంతుల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆసరాగా ఉన్నారు. అందులో భాగంగా డిసెంబర్ నెల 3వ తేదీ గాని 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో ఆర్టీసీ ఉచిత ప్రయాణం గాని ఇప్పటికే అమల్లో ఉంది. రాబో స్థానిక సంస్థలో గాని వార్డు మెంబర్లుగా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్ కౌన్సిలర్ గాను రాబో రాష్ట్రంలో 15,000 మంది విభిన్న ప్రతిభావంతులు స్థానిక సంస్థల్లో ఉంటారని తెలియజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు గాని ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ భర్తీ చేస్తున్నాం. గత 5 సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులు పట్టించుకున్న పాపన పోలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులు విస్మరించారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మన టిట్కో హౌసెస్ లో గాని గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చే విధంగా గాని మన 7 వరాల్లో తీర్మానించడం జరిగింది. ఇలా 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విభిన్న ప్రతిభావంతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో గాని విభిన్న ప్రతిభావంతులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారు. రాబో భారతదేశంలో గాని ఏ రాష్ట్రంలో ఇవ్వనని పింఛన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తుంది. డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తుంది. మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో గానీ ఇటువంటి పింఛన్ పెంచిన పాపాన పోలేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇలా విభిన్న ప్రతిభావంతులంతా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ఏడీ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.